కేసీఆర్ గారికి మధ్య ఏం జరిగింది, అసలు నీటి వాటాల ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి, ఎంతవరకు తెలంగాణకి, ఇవన్నీ కూడా విద్యాసాగర్ గారు చెప్పారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా కూడా అన్యాయం చేస్తున్నారు, ఉత్తమ్ కుమార్ కానీ రేవంత్ కానీ దీని గురించి గట్టిగా మాట్లాడట్లేదు, అక్కడ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి బీజేపీ కూడా చంద్రబాబుకే సపోర్ట్ చేస్తుంది, ఇలాంటి రకరకాల ఆరోపణలన్నీ కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. కాబట్టి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇదే విషయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోదు, మేము కూడా అలానే పనిచేస్తామని వాళ్ళు చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానం ఏం చెప్తారు? ముందుగా యోయోటి ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇప్పటివరకు కేసీఆర్ చెప్పింది ఒక చరిత్ర ఉద్యమ కాలంలో కానీ, లేదు అనుకుంటే 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడింది ఒక రకంగా ఉంది. దానికి ఇప్పుడు ప్రస్తుతం మన డిబేట్లో గెస్ట్ విద్యాసాగర్ మాట్లాడిన దానికి విడ్డూరంగా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ఏదైతే ప్రాజెక్ట్ వీళ్ళు పెట్టినరో, ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో వీళ్ళు చేసిన దాంట్లో మొత్తానికి డిస్కవరీ ఛానల్లో పెట్టి దానికి పైసలు ఇచ్చి బాగా పబ్లిసిటీ చేసిండ్రు. అది కూలేశ్వరం అయింది అని తెలియగానే డిస్కవరీ ఛానల్లో కూడా ఈరోజు లేదు. ఇది ఒకటి. రెండోది, బాహుబలి మోటార్స్ ఖరాబ్ అయినాయి ఒక్క వర్షానికే లేకపోతే మొత్తానికి అంటే ఇప్పటివరకు బాహుబలి మోటార్స్ రిపేర్ వీళ్ళు చేపిస్తారా లేకపోతే ఎల్ఎన్టీ చేపిస్తారా అనే ఒప్పందంలో కూడా ఎక్కడ లేదు. ఎల్ఎన్టీ ఓపెన్గా చెప్పేసింది ఇది కంప్లీట్ కాకముందే కేసీఆర్ ఇనాగ్రేషన్ చేసిండు, ఇది మా తప్పు కాదు అనే రకంగా ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పడం, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం. ఇప్పుడు ఆ రకంగా ఆలోచిస్తే మిషన్ భగీరథ గురించి ఇప్పుడు మాట్లాడడం జరిగింది, మిషన్ కాకతీయ గురించి మాట్లాడడం జరిగింది. పాత ఏవైతే ట్యాంకులు కాంగ్రెస్ పార్టీ గతంలో పెట్టిన వాటికి కూడా టీఆర్ఎస్ కలర్ వేసి కూడా వీళ్ళు అవే ట్యాంక్ని వాడిన ఊర్లు కూడా ఎన్నో ఉన్నాయి. పైప్ లైన్ అన్నారు, పైపులు మొత్తం ఎక్కడెక్కడ పగిలిపోయినాయి, దానికి వేరే రకంగా సాకులు చెప్పుకుంటా పోయినారు. అప్పుడున్న నీళ్ళ మంత్రి హరీష్ రావు ఆయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడము, రెచ్చగొట్టడము, లేదంటే అవసరం అనుకుంటే ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్కి మొత్తానికి ఏ అంశం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయిపోయింది. ఈరోజు తెలంగాణ అనే నినాదం కానీ లేకపోతే మేము తెలంగాణలో మా పార్టీ ఉంది, మా నాయకులం అనే ఉనికి కూడా వాళ్ళు మొత్తం పొడగొట్టుకోవడం జరిగింది. ఈ రకంగా ఆలోచిస్తే గతంలో ఎవరైతే జగన్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిని మొత్తానికి నేను రాయలసీమని రత్నాల సీమ చేస్తా, లేదు అనుకుంటే నువ్వు అప్పుడున్న ప్రగతి భవన్కి పిలిచి భోజనం పెట్టి నా కొడుకులాగా దత్తపుత్రుడు అనుకుంటా, నువ్వు ఏమన్నా తీసుకో, ఏం ప్రాబ్లం లేదని చెప్పి రోజా గారింటికి పోయి రొయ్యల పులుసు తిన్నా, ఇంకక్కడికి పోయి ఇంకేది తిన్నా కూడా ఆయన చెప్పింది ఏంటి, ఏదైతే గోదావరి నది జలాలు మిగులు జలాలు ఉన్నాయో రాయలసీమకి ఇస్తాము అనేది చెప్పి తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజలను పక్కన పెట్టి ఆ నీటి వాటాన్ని రాయలసీమకి ఇస్తామనేది చెప్పలేదు కదా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 800 ఫీట్ల నుంచి లిఫ్ట్ చేసేది కృష్ణా నీళ్లు, గోదావరి కాదు. ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది గోదావరి నీళ్ళు, జగన్ చేసిన ప్రాజెక్టు కృష్ణా నీళ్లు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా నీళ్లు 800 ఫీట్ల నుంచి, అంటే కిందికి మనం విద్యుత్పత్తి చేయకముందే రాయలసీమకి అయితే ఆ రకంగా ఆలోచిస్తే మొత్తానికి మీరు వివరించి మీరు చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ అప్పుడు అట్లేం చెప్పలేదు. జగన్కి చెప్పినప్పుడు మటుకు రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పడము, ప్రగతి భవన్కి జగన్ని పిలిచి కలిసి భోజనం చేసి మొత్తానికి మాకు నీళ్లు ఉన్నాయి, మిగిలిన నీళ్లు మీరు తీసుకుపోండి అనే రకంగానే మాట్లాడింది తప్ప ఇంత ఆ వాటాలు ఎక్కడ కూడా మీరు ఏ వీడియోలో పాతవి చూడండి. నేను అదే అన్నా, మీరే అన్నారు మా నీళ్లు మాకున్నాయి, ఏదైతే మిగిలిన నీళ్లు ఉన్నాయో అవి తీసుకుపోమన్నారు. అదే నేను అంటున్నా, ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడారు విజిత గారు. నేను అదే మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా, మిగులు జలాలు తీసుకుపోండి ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడలేదు. మొత్తానికి దత్తపుత్రుడు కాబట్టి నువ్వు తీసుకపో నీళ్ళు అనే రకంగానే జగన్తో మాట్లాడింది. కానీ ఖచ్చితంగా మిగిలిన నీళ్ళే మీరు తీసుకుపోండి, మా వాటా మాకు అట్లనే పెట్టండి అని ఎక్కడ కూడా సముద్రంలో చాలా టీఎంసీ వృధాగా పోతున్నది, అది వాడుకుంటే అందరికీ మంచిదని కేసీఆర్ గారు చాలా సార్లు చెప్పారు. ఒక 2 రాష్ట్రాలుగా భారతదేశంలో కూడా ప్రతి నీటి బొట్టు సస్యశ్యామలం కావాలనే
వారు కోరుకుర్రు. సరే. చాలా సార్లు చెప్పినట్టు కూడా. సరే సరే, అయితే విద్యాసాగర్ గారు ఇంకోటి మీరు మాట్లాడింది చెరువుల పూడిక అన్నారు. అవునన్నా. చెరువుల పూడిక పేరుతోని మిషన్ తెలంగాణ రాకముందు ఎన్ని చెరువులు ఉండే, ఆ. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత 46,531 చెరువులు ఉంటే 25,381 చెరువులు పూడిక తీపిచ్చారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతలేను, నాకు ఓకే ఓకే అన్న. నువ్వు రాసుకో, నేను అడిగింది. ఆ. అయితే చెరువుల పూడికలు అని చెప్పి 10 సంవత్సరాల లోపు 10 సంవత్సరాలు అయినాక ఎన్ని చెరువులు వీళ్ళు మింగేసిండ్రు, లేకపోతే కేటీఆర్ బినామీలకు ఎన్ని చెరువులు పోయినాయి, ఆ చెరువులు మొత్తానికి మూసేసి దాని మీద 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ లేకపోతే మొత్తానికి ఇవన్నీ కాంప్లెక్స్ ఎట్లా కట్టిండ్రు, ఎక్కడికైనా వచ్చినాయి ఇవన్నీ. ఇప్పుడు మొత్తానికి ఊర్లలో అక్కడ ఫ్లోర్లు ఎక్కడ ఒక్క నిమిషం ఆగు, కాకతీయ గురించి చెప్తున్నా. నేను అదే చెప్తున్నా, నేను చెరువుల గురించి చెప్తున్నా. మళ్ళా నువ్వు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చెప్పేసినా అయిపోయింది, అది అర్థమైందా? నేను చెరువుల గురించి నువ్వు చెప్పినావు కాబట్టి నేను చెరువుల నువ్వు ఏదైతే చెప్పినావు దాని మీద నేను మాట్లాడుతున్నా. ఇకపోతే చెరువుల పొడికలు అని చెప్పి ఆ చెరువులను అన్ని మింగేసిండ్రు. అవి ఇప్పుడు ఈ రోజు కూడా శాటిలైట్ పిక్చర్స్ చూస్తే ఎన్ని చెరువులని వీళ్ళు మింగిండ్రు, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని మాయమైన అనేది మనకి ఈరోజు కూడా శాటిలైట్ పిక్చర్ల ద్వారా తెలుస్తుంది. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే ఈరోజు ప్రస్తుతం వీళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఎంత ఉంది అనేది పక్కన పెడితే వాళ్ళు చెప్పేది 90% అయిపోయింది, 10% చేస్తే అయిపోతుంది అంటున్నారు. ఈరోజు 80 కోట్లు పెట్టినా అది పూర్తి అవుతుందా పూర్తి కాదా అని అంచనాలు వేయలేని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది. మాటలు చెప్పడం మటుకు కోటలు దాటుతాయి, కాళ్ళు మటుకు కడపలు దాటాయి. మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళు ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఏది తీసుకున్నా కమిషన్ల గురించే మాట్లాడింది. ఇంతకుముందు కరెంటు గురించి కూడా మాట్లాడింది. ఈరోజు డిస్కమ్లకి గతంలో లేని అప్పులు ఈరోజు డిస్కమ్లకు అప్పులు ఎక్కడికైనా వచ్చినాయి. ఇంతగానం డిస్కమ్లను మొత్తానికి అప్పుల పాలు చేసింది ఇదే కేసీఆర్ కాదా? ఛత్తీస్గఢ్ కింద తీసుకొచ్చిన రేట్ ఎంత, ఇక్కడ మనకు హైదరాబాద్లో ఇచ్చిన రేట్ ఎంత, దాని మీద మీ కమిషన్ ఎంత, ఇవన్నీ ఒక రకంగా జనాలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు వీళ్ళు కొత్త ఒక నినాదం తీసుకొచ్చి నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లు ఎవరికి పోయినాయో తెలుసు, నియామకాలు ఎవరికి పోయినాయో తెలుసు, నిధులు ఎవరికి పోయినాయి అనేది కూడా మనం చెప్పేదే కాకుండా ఈరోజు స్వయాన కేసీఆర్ కన్న కూతురు కవితనే మొత్తం ఇలా బండారం బయట పెడుతుంది. ఆమె మాటకు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేదంటే హరీష్ రావు కానీ ఇంకా కొత్త పాత ఉన్న లీడర్లు కానీ కేసీఆర్ అంటే బాపు అనేటోళ్ళు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శ చేస్తుందో ఆ విమర్శకి ఈరోజు కవిత మాటలు కూడా, మొన్న పాలమూరు గురించి మాట్లాడితే ఆమె పాలమూరులోనే పోయి సబ్జెక్ట్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇది జరగలేదంటే బీఆర్ఎస్ వచ్చిన 10 సంవత్సరాలలో కూడా ఏం జరిగింది లేదు, ఖాళీ మాయ మాటలు చెప్పిండ్రు. అప్పట్లో ఉన్న హరీష్ రావు అని చెప్పి డైరెక్ట్ హరీష్ రావుని ఆమె తిట్టడం జరిగింది. అంటే ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన పనులన్నీ కూడా వ్యర్థమైనవి. ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి పెట్టింది ఇదే బీఆర్ఎస్. ఈరోజు తెలంగాణ మళ్ళీ మేము ఉద్యమం తీసుకొస్తాం, నీళ్ళ ఉద్యమం తీసుకోమంటే అప్పటిలాగా ఉద్యమ కాలంలో ఉన్న ప్రజలు కానీ ఇప్పుడు మీకు ఎవరు కూడా సపోర్ట్ చేయరు, మీకు ఎవరు కూడా మీ వెనకాల రారు. ప్రజలు కూడా అందరికీ అర్థమైపోయింది. ఈరోజు అసెంబ్లీకి వచ్చి ఖాళీ అటెండెన్స్ వేసుకొని జనగణమాడి బయట పోయిన కేసీఆర్ గురించి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి గొప్పలు చెప్పుకుంటారు. ఒక సంతాప సభ తీర్మానం చేసే వరకు కూడా ఆ మనిషి లేడంటే ఆయన అటెండెన్స్ గురించి లేదు అనుకుంటే ఆయన డిస్క్వాలిఫై అవుతాడని, లేకపోతే ఆపోజిషన్ లీడర్గా ఆయన పనికిరాడనే రకంగానే ఆయన వ్యవహరిస్తుండే. అంటే నాకున్న ఇంకొక అనుభవం ఏమంటే కేసీఆర్ మొత్తానికి నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు వీళ్ళందరినీ నేను పార్టీలోకి తీసుకొచ్చి నా కొంప నేనే కూల్చుకున్నా అనే ఒక ఆలోచనతోనే కేసీఆర్ ఈరోజు అసెంబ్లీలో నిలబడకుండా మాట్లాడకుండా అనేది నా ఆలోచన. రైట్. సో రామిరెడ్డి గారు, ఈ నీటి వాటాల విషయంలో 2 తెలుగు రాష్ట్రాలకు మధ్య ఉన్న పంచాయతీ ఏంటి అండ్ బీజేపీ కూడా ఇందులో చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు బీజేపీకి నాయకులు అని కూడా. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు మొత్తం అబద్ధాలు చెప్తున్నారు అని, లేదు గత ప్రభుత్వంలో ఉన్న హరీష్ గారు లేకపోతే కేసీఆర్ గారు వీళ్ళే 24 క్యారెట్ అబద్ధాలు చెప్తున్నారని రేవంత్ రెడ్డి గారు